Yes. And hello guys and welcome back to my channel Malmold. So మనం పైథాన్ సిరీస్ స్టార్ట్ చేసాము. పైథాన్ సిరీస్లో నేనైతే పార్ట్ 1 ఇంట్రడక్షన్ వీడియో, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అయితే కంప్లీట్ చేశాను. ఈ రోజు అయితే మనం పార్ట్ 4 చూడబోతున్నాము పైథాన్ సిరీస్లో. సో ఈ రోజు మనం పార్ట్ 4 వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే, నేను పైథాన్లో ఆపరేటర్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్లో ఫస్ట్ పార్ట్ పైథాన్ లిస్ట్స్ గురించి అయితే ఈరోజు చెప్పబోతున్నాను నేను. ఈ పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, డేటా స్ట్రక్చర్ స్టార్ట్ చేసినప్పుడు ఆ లిస్ట్ అంటే ఏంటి, టపుల్ అంటే ఏంటి, సెట్. ఇప్పుడు ఇక్కడ లిస్ట్, టపుల్, సెట్ అని ఇక్కడ 4 కనబడుతున్నాయి కదా. పైథాన్ లిస్ట్, పైథాన్ టపుల్, పైథాన్ సెట్, పైథాన్ డిక్షనరీ అని. ఈ 4 ఏంటంటే పైథాన్ డేటా స్ట్రక్చర్స్ అంటారు అనమాట. అంటే పైథాన్లో డేటా ఎలా స్టోర్ అవుతుంది, ఒక స్ట్రక్చర్ వేలో పైథాన్ మనం ఎలా పైథాన్లో ఒక స్ట్రక్చర్ వేలో డేటాను ఎలా స్టోర్ చేస్తామని 4 విధాలు స్టోర్ చేస్తాం అనమాట. అవి ఎలా ఉంటాయి అని చెప్పేసి ఇవి ఉంటుంది. నేను ఈరోజు ఫస్ట్ డేటా స్ట్రక్చర్స్లో లిస్ట్ ఒకటి కంప్లీట్ చేస్తాను. తర్వాత దానిపైన ఆపరేటర్స్ అనేది ఇప్పుడు ఈరోజు టాపిక్లో అయితే నేను కవర్ చేస్తాను. సో ఇదైతే ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. మీరు కాలేజ్కి వెళ్ళే ముందు ఈ వీడియో చూసినట్టయితే మీకు అక్కడ ఏం చెప్తారని ముందు అవగాహన అయితే ఉంటుంది. అదైతే మీకు ముందే నేను చెప్పాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, పైథాన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, పైథాన్ ఆపరేటర్స్లో ఏముంటాయి, అసలు ఆపరేటర్స్ అంటే ఏం లేదు గైస్. జస్ట్ ఆపరేటర్స్ అంటే ఏంటంటే మనం నార్మల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తూ ఉంటాం. ఆ నార్మల్ క్యాలిక్యులేషన్స్లో మనం ప్లస్, మైనస్, డివైడెడ్ బై ఇవన్నీ వాడుతూ ఉంటాం అనమాట. డివిజన్ చేస్తాము, మల్టిప్లికేషన్ చేస్తాము, ఎడిషన్ చేస్తాము, సబ్ట్రాక్షన్ చేస్తాము. సో ఇలాంటి చాలా ఆపరేషన్స్ అయితే చేస్తూ ఉంటాం అనమాట, మ్యాథమెటికల్ ఆపరేషన్స్. సేమ్ అదే ఇక్కడ పైథాన్ ఆపరేటర్స్ అంటారు అనమాట. కాకపోతే ఈ ఆపరేటర్స్లో ఇంకా చాలా రకాలు ఉంటాయి అనమాట. ఈ ఆపరేటర్స్ ఇక్కడ మీకు ఒక్కొక్కటి లిస్ట్ వైజ్లో ఇచ్చారు చూడండి. ఓకే, అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్మెంట్ ఆపరేటర్స్, కంపారిజన్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్, ఐడెంటిటీ ఆపరేటర్స్, మెంబర్షిప్ ఆపరేటర్స్, బిట్వైజ్ ఆపరేటర్స్. సో ఇవి అనమాట ఆ పైథాన్ ఆపరేటర్స్ టైప్స్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి అయితే మనం తెలుసుకుంటూ వెళ్దాము. ఈ ఆపరేటర్స్లో ఫస్ట్ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు పైథాన్ జస్ట్ ప్రింట్ 10+5 అని ఇస్తే డైరెక్ట్ 15 అని ప్రింట్ అయిపోయింది. సీలో అలా కాదు. ఫస్ట్ డేటా టైప్ వేరియబుల్లో డిక్లేర్ చేసిన తర్వాత అవన్నీ తాను చేసి అప్పుడు వస్తుంది అవుట్పుట్ అనేది. సీలాన్ సింబల్ అయితే రాదు. పైథాన్లో ప్రింట్ 10+5 15 అని ఇచ్చారు. ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్. ఇక్కడ ప్లస్ అనే సింబల్ ఆపరేటర్ అనమాట. ఈ 10, 5 ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఆపరెంట్ అంటారు అనమాట. 10, 5 అనేవి ఆపరెంట్. ఈ ప్లస్ అనేది ఆపరేటర్. ఇక్కడ మీకు కార్డ్ ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు హ్యాష్ ట్యాగ్ సింబల్ పెట్టి, హ్యాష్ ట్యాగ్ అంటే ఏంటో మీకు ముందే చెప్పాను, కామెంట్స్ అని చెప్పాను లాస్ట్ వీడియోలో, పార్ట్ 2లో అనుకుంటా మేబీ. కామెంట్స్ అంటారు. కామెంట్స్ మనం రాస్తే కనుక అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. కామెంట్స్ దేనికి వాడతామంటే అవతల వాళ్ళకి కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాడతాం అనమాట. ఇక్కడ 10 అనేది ఏంటంటే 10 ఈజ్ ఆపరెంట్. 10 అనేది ఆపరెంట్ అంటారు అనమాట. ఇప్పుడు మన కోడ్ అక్కడ రాసింది అయితే అక్కడ అవుట్పుట్లో ప్రింట్ అవ్వదు. సో దాన్నే కామెంట్ అంటారు అనమాట. సో నీకు ఇప్పుడు 10 అనేది ఆపరెంట్ అనమాట, ప్లస్ అనేది ఆపరేటర్. ఫస్ట్ వచ్చేసరికి ఆపరేటర్స్లో అర్థమెటిక్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకోవాలి. అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే నార్మల్గా మనం చేసే ఆపరేటర్స్, నార్మల్ చేసే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్సే అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారు. ఇక్కడ చూసుకుంటే అర్థమెటిక్ ఆపరేటర్స్ ఆర్ యూజ్డ్ విత్ న్యూమరిక్ వాల్యూస్ టు పర్ఫార్మ్ కామన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. అంటే నార్మల్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ వాడడానికి చూసారు. ఇప్పుడు మీకు ఇందాక ఎడిషన్ చూపించారు, అలాగే సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ సింబల్ చూసారు. ఇక్కడ ఇంటూ రాయకూడదు. మీరు ఎప్పుడైనా సరే పైథాన్లో మల్టిప్లికేషన్ అనే సింబల్ ఇంటూ రాయకూడదు. షిఫ్ట్ పట్టుకుని నంబర్ 8 నొక్కితే ఇక్కడ స్టార్ సింబల్ అయితే పడుతుంది అనమాట. ఇది నార్మల్ కోడ్, దీని సింటాక్స్ అంటారు అనమాట, కోడ్ రాసే పద్ధతి. మల్టిప్లికేషన్ సింబల్ అయితే ఇది స్టార్ సింబల్. ఇది అయితే గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగపడుతుంది. తర్వాత చాలా మంది దీనికి కన్ఫ్యూజ్ అవుతారు. మల్టిప్లికేషన్ దగ్గరే ఇంటూ ఎక్స్ సింబల్లోకి వేస్తారు, అలాగే స్టార్ పెట్టాలి మీరు అక్కడ మల్టిప్లికేషన్లో. పైథాన్కి మల్టిప్లికేషన్ అంటే స్టార్ అనమాట. మీరు ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి చూసినట్టయితే మీకు ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. నేను చెప్పిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీరు ఏం చెప్పాను, తర్వాత మీరు ఏం రిఫర్ చేయాలని మీకు అయితే అర్థమవుతుంది. ఇక్కడ పైథాన్ ఆపరేటర్స్లో ఎక్కడైనా సరే పైథాన్ అనే కానీ సి అని కావండి, డివిజన్కి మాడ్యులస్, డివిజన్ అండ్ మాడ్యులస్ రెండు ఒకటే. కానీ తేడా ఎక్కడ పడతారా అంటే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూసుకున్నట్టయితే 12/3 అండి. 12 ఎక్స్లో ఏమో 12 ఇచ్చాము, వైలో ఏమో 3 ఇచ్చాము. ప్రింట్ x/y ఇచ్చా. ఇక్కడ ఆన్సర్లో ఏమొచ్చింది, 4 వచ్చింది. అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ నీకు నెక్స్ట్ మాడ్యులస్ చూపిస్తాను చూడండి. మాడ్యులస్లో ఎక్స్ మాడ్యులస్ వై అంటే ఇక్కడ 1 పడింది. అదేంటిది, ఈ రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ మీకు రెండింటికి తేడా, పైథాన్లో డివిజన్ కనుక చేసామనుకోండి, డివిజన్ చేస్తే మనకి కోషెంట్ వాల్యూ వస్తుంది అనమాట. అంటే ఇటు పక్క రాస్తాం చూసారు కోషెంట్ వాల్యూ. అంటే 12/3 అంటే ఏమొస్తుంది, 3 4s are 12 అంటే రిమైండర్ 0 వస్తుంది అనమాట. ఇక్కడ రిమైండర్ ఇవ్వదు. డివిజన్ చేసామంటే పైథాన్లో కోషెంట్ అనేది వచ్చింది అనమాట మనకి. కోషెంట్ మామూలు డివిజన్ చేస్తే పైథాన్లో కోషెంట్ వస్తుంది, మాడ్యులస్ చేస్తే రిమైండర్ వస్తుంది. ఇప్పుడు మీకు మాడ్యులస్లో ఒక శాంపుల్ రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ మీకు 12 ఇచ్చేసి
ఇక్కడ మీకు 3 ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనకి అక్కడ రిమైండర్ వచ్చింది సరే 0 అంటే ఇక్కడ మనకి రిమైండర్ వస్తుంది. మాడ్యులస్ సింబల్ పెడితే రిమైండర్ వస్తుంది. అదే కాకుండా మామూలు డివిజన్ సింబల్ పెట్టామంటే కోఎఫిషియంట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీకు మేజర్ డిఫరెన్స్, ఇక్కడ ఆపరేటర్స్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మేజర్ డిఫరెన్స్, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. ఈ ఆపరేటర్స్లో ఇంకేమొద్దు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ అసైన్మెంట్ ఆపరేటర్స్. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే సింపుల్ ఏం లేదు, జస్ట్ ఒక సింటాక్స్ మొత్తం రాయకుండా ఒక షార్ట్ కట్లో రాయడాన్ని అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటారు. మనకి పెద్ద ఉపయోగపడవు. పెద్ద పెద్ద ప్రోగ్రామ్లో రాసేటప్పుడు ఒక చిన్న షార్ట్ కట్ వాడడానికి ఇదైతే వాడతారు. సో జస్ట్ మీకు ఒక బ్రీఫ్గా అయితే చెప్తాను చూడండి. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే ఏంట్రా అంటే ఇది ఇక్కడ x=5 అని ఇచ్చాడు, ఇక్కడ x - (3) అని ఇచ్చాడు. ఈ రెండింటికి తేడా చూడండి. ఇప్పుడు x - 3 ఇచ్చారంటే దాని అర్థం ఏంట్రా అంటే x - 3 అని అర్థం. జస్ట్ అదో చిన్న షార్ట్ కట్ అనమాట. x - 3 అంటే x - 3 అని అర్థం. ఇప్పుడు మీరు ఆన్సర్ చూసుకున్నట్టయితే ప్రింట్ x 5 - 3 అంటే ఇక్కడ 2 వచ్చింది. అర్థమైందా? అదనమాట. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి బ్రో అన్నారు అనుకో, ఫస్ట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆపరేటర్ ఇచ్చేసి దాని తర్వాత ఈక్వల్ టు పెట్టేస్తే సరిపోద్ది. దాని తర్వాత మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ 5 అయితే 5, 6 అయితే 6, 7 అయితే 7 మీరు మల్టిప్లికేషన్ చేయాలనుకోండి, x అని పెట్టేసి x = నంబర్. అదే మైనస్ చేయాలనుకోండి, -= నంబర్. అలా అనమాట. జస్ట్ ఒక చిన్న షార్ట్ కట్ లాగా అనమాట, అంతే, అంతకు మించి ఏం లేదు. ఫస్ట్ మీరు చేయాలనుకున్న ఆపరేటర్, తర్వాత ఈక్వల్ టు పెట్టేసి మీరు ఏ నెంబర్ ఇవ్వాలనుకుంటున్నా ఆ నెంబర్ ఇచ్చేసి సరిపోద్ది. అసైన్మెంట్ ఆపరేటర్స్ అంటే అంతే ఏం లేదు. ఇక్కడ మీకు ఈజీగా క్లియర్గా చూపిస్తాను చూడండి. x + 3 అంటే దాని అర్థం ఏంటి, x x + 3 అని అర్థం. జస్ట్ అదొక షార్ట్ కట్ లాగా అనమాట, అంతే. నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ మనం చాలా అంటే చాలా దగ్గర వాడతాము. ఈ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు ఈ లెసన్, ఈ టాపిక్స్ అని ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఈ టాపిక్స్ అన్ని కలిపి మనం ప్రోగ్రామ్ చేస్తాము, ప్రోగ్రామ్స్ రాస్తాం అనమాట. ఇక్కడ మీకు మాడ్యులస్ అయినా ఇందాక ఒకటి చెప్పాను. దీనివల్ల ఏంటి ఉపయోగం, మనం తర్వాత ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ డిజైన్ చేయమంటారు, సాఫ్ట్వేర్ అని కాదు, ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రోగ్రామ్ రాయమంటారు, ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ రాయమంటారు. 1 to 10 లోపు ఈవెన్ నెంబర్ ప్రోగ్రామ్ రాయాలంటే మీరు మాడ్యులస్ సింబలే వాడాలి అక్కడ. అదే అంటే దాని ప్రోగ్రామ్ అంటే జస్ట్ మీకు చిన్న హింట్ ఇస్తున్నాను. అంటే ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, దే నెంబర్నైనా 2తో డివిజన్ చేసి రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, దాన్ని ఈవెన్ నెంబర్ అంటారు అనమాట. అక్కడ రిమైండర్ 0 రావడానికి మాడ్యులస్ దేనికి వాడతారు, 0 రిమైండర్ రావడం కోసం వాడతారు. సో అక్కడ అలాంటి వాటి దగ్గర మాడ్యులస్ వాడతాం అనమాట. ప్రోగ్రామ్స్ రాసే వాటి దగ్గర ఇవన్నీ వాడతాము. సో అందుకే మీకు ముందు టాపిక్స్ అన్ని చెప్పేసిన తర్వాత డేటా స్ట్రక్చర్స్ అయిపోయిన తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఈ కింద ఉన్న టాపిక్స్ అన్ని ఊప్స్ కాన్సెప్ట్ మీద ఉంటాయి. ఆ ఊప్స్ అయిపోయిన తర్వాత మీతో అయితే మేము ప్రోగ్రామ్స్ అయితే చేపిస్తాను. సో అదనమాట. అక్కడతో 10 వీడియోస్ అయితే మీకు అయితే పైథాన్ సిరీస్ క్లోజ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి కంపారిజన్ ఆపరేటర్స్. కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏంటి, ఇప్పుడు సపోజ్ x = 5 అని చెప్పాము, y = 10 అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను అనుకోండి. ఆ 2 వేరియబుల్ని మనం కంపేర్ చేయాలన్నమాట. x పెద్దదా, y పెద్దదా, x y ఈక్వలా కాదా, ఏది చిన్నది అది చెప్పి కంపేర్ చేయడం అనమాట. x y ఈక్వలా, నాట్ ఈక్వలా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అని చెప్పి 2 ఆపరేటర్స్ని కంపేర్ చేస్తుంది అనమాట. 2 వేరియబుల్స్ని కంపేర్ చేసే ఆపరేటర్స్ని కంపారిజన్ ఆపరేటర్స్ అంటారు అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే x = 5, y = 3 అని 2 వేరియబుల్స్ ఇచ్చాడు. ఇక్కడ x = y. ఇక్కడ పైథాన్లో ఎప్పుడైనా సరే 2 వాల్యూస్ ఈక్వల్ అని చెప్పుకోవడానికి మనం డబల్ ఈక్వల్ టు అని రాస్తాం అనమాట. x = 5 అని నార్మల్గా మ్యాథమెటికల్గా రాసిన పైథాన్లో కానీ సిలో కానీ దేంట్లో అయినా సరే ఒక వాల్యూ దీనికి ఈక్వల్ అని చెప్పడానికి 2 ఈక్వల్ టులు రాయాలి. ఇది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. 2 ఈక్వల్ టు రాస్తేనే అది ఈక్వల్ అయినని అర్థం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే x = 5 అని ఇచ్చాడు, y = 3 అని ఇచ్చాడు. ఆ 2 ఈక్వల్లా కాదా అని అడుగుతున్నాడు, ఈక్వల్లా కాదా, కానీ ఆ 2 ఈక్వల్ కాదు. సో ఫాల్స్ అనే స్టేట్మెంట్ పడింది. కంపారిజన్ ఆపరేటర్స్లో ఎప్పుడైనా మనకు అవుట్పుట్ ట్రూ ఆ ఫాల్స్ అనేది వస్తుంది, అంతే. ట్రూ ఆ ఫాల్సా మనం ఎప్పుడైనా ఒకవేళ నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇక్కడ మీకు నాట్ ఈక్వల్ అన్నాడు, చూసారా, x = 5, y = 3. ఇక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చాడు. ఎక్స్క్లమేటరీ సింబల్ ఏంట్రా అంటే నాట్ ఈక్వల్ టు అని అర్థం అనమాట. ఎక్స్క్లమేటరీ నాట్ అని అర్థం. అక్కడ నాట్ తర్వాత ఈక్వల్ టు, ఎక్స్ అనేది వైకి ఈక్వల్ కాదు అన్నాడు. సో ట్రూ, నిజమేగా, 5, 3 ఈక్వల్ కాదు కాబట్టి ట్రూ అని పడింది అక్కడ. అలాగనమాట. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ ఎప్పుడైనా సరే అవుట్పుట్లో ట్రూ ఆ ఫాల్స్ అని చెప్తాయి అనమాట మనకి. నెక్స్ట్ వచ్చేసరికి గ్రేటర్ దాన్ అంటే అంతే. 5 గ్రేటర్ దాన్, ఇందాక మనం xలో 5 ఇచ్చుకున్నాం, yలో 3 ఇచ్చాము, x గ్రేటర్ దాన్ y అన్నాడు.
ట్రూ 5 > 3 కాబట్టి ట్రూ అనే అవుట్పుట్ పడింది. అలాగే మీరు కాకుండా సేమ్ ఇవన్నీ మీరు ఐడియల్లీ ఓపెన్ చేసి లేకపోతే మీ మొబైల్లో కోడింగ్ పైథాన్ అనే యాప్ ఓపెన్ చేసి ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేశారంటే తర్వాత ప్రోగ్రామ్స్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. అంతే, జస్ట్ మీకు అలా గుర్తుండిపోతాయి ఈ కాన్సెప్ట్స్ అనేవి. అలాగే వాటిని కంపారిజన్ ఆపరేటర్స్ అనమాట. రెండు వేరియబుల్స్ని కానీ 3 వేరియబుల్స్ని కానీ కంపేర్ చేయడానికి ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అనేవి వాడతారనమాట. మనకు అవుట్పుట్లో అవి ట్రూ ఆ ఫాల్స్ అని చెప్పేసి చెప్తామన్నమాట. సో అంతకు మించి ఏం లేదు. సో 1 minute, జస్ట్ ఏ మినిట్. కెమెరా అయితే పని చేయట్లేదు. యా, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసరికి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి పైథాన్ లాజికల్ ఆపరేటర్స్ అనమాట. ఇప్పుడు మనం మన ఇంటర్మీడియట్లో చేసినట్టే మనం ఇక్కడ దేనికంటే లాజిక్ గేట్స్ వాడడానికి నెక్స్ట్ మనకి మ్యాథమెటికల్ రీజనింగ్ అనే మ్యాథమెటిక్స్ చాప్టర్ ఒకటి ఉంటుంది. ఆ చాప్టర్లో కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ ఎండ్ గేట్, ఎండ్, ఆర్, నాట్ ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. అసలు ఈ ఎండ్ స్టేట్మెంట్ అంటే ఏంటి? సపోజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే x = 5 అని ఒక వేరియబుల్ ఇచ్చాడు. ఇదేంటంటే ఒక కండిషన్ బేస్ మీద ఉంటుంది అనమాట లాజికల్ ఆపరేటర్స్ అనేది. ఇక్కడ అలా కండిషన్ బేస్ అంటే ఎలాగంటే సపోజ్ ఇక్కడ x అనే ఒక వేరియబుల్లో 5 అనేది ఒక డిక్లేర్ చేశాడు. తర్వాత ఏంట్రా అంటే 5 అనేది >3 అండ్ <10 అన్నాడు అనమాట. <10 అంటే ఇక్కడ ట్రూ అని స్టేట్మెంట్ వచ్చింది. అక్కడ ఈ ఎండ్ అంటే ఏంటంటే ఒక 2 స్టేట్మెంట్లు ట్రూ అయితే కానీ మనకి వచ్చే ఆన్సర్ కూడా ట్రూ అవ్వదు. అలాగే మనం మ్యాథమెటికల్ రీజనింగ్ కూడా అంతే చేస్తాము. 1 వచ్చింది అనుకోండి, ఎండ్ గేట్ వస్తే ఎండ్ అని రాస్తే మనకి 1 వస్తుంది ఆన్సర్. 1 అంటే ఎండ్లో 1. ఈ ఎండ్లో ఏంటంటే 2 స్టేట్మెంట్లు ట్రూ అవ్వాలన్నమాట. ఆర్లో అనుకోండి, ఆ రెండిట్లో ఏదో ఒకటి ట్రూ అయినా మనకు ఆన్సర్ అనేది ట్రూగానే వస్తుంది అనమాట. ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చేసాడు. x = 5 అని ఇచ్చాడు. x = 5లో x అనేది >3 మళ్ళీ <10. అందుకని మనకు ట్రూ అని వచ్చింది. ఇక్కడ కాకుండా మీకు ఇక్కడ గ్రేటర్ దాన్ సింబల్ ఇచ్చాను అనుకోండి, x అనేది >5, 10 అనేది 5కి ఓకే, 5 is greater than 10 అని అక్కడ చెప్తున్నాను. కానీ కాదు, 2 ట్రూ అవ్వాలి. 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితేనే మనకు అక్కడ ఆన్సర్లో కూడా ట్రూ అనేది వస్తుంది అనమాట. అది ఎండ్ గేట్. ఆర్ గేట్ అంటే ఏంటంటే అంటే ఆ రెండిట్లో ఏదో ఒక ట్రూ అయినా పర్లేదు. x అనే 5 అనేది >3 రైటే, కానీ <4 కాదు. అక్కడ మీకు ట్రూ అనే పడింది ఆన్సర్. ఎందుకు? ఆర్ కాబట్టి. ఇక్కడ ఆర్ అంటే ఏంటి? రెండిట్లో ఏదైనా ఒక ట్రూ అయితే పర్లా. రెండిట్లో ఒక ట్రూ అయినా చాలు. ఇక్కడ మీకు అన్ని ఒక చిన్న బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే వెళ్తాను నేను. x = 5 అని ఇచ్చాను. ఇది కూడా ఎండే, ఏం లేదు పెద్దగా. నెక్స్ట్ వచ్చేసరికి ఈజ్ నాట్ ఏంట్రా అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఒక వేరియబుల్లో ఒక స్ట్రింగ్ ఇచ్చారు లేకపోతే ఒక లిస్ట్ ఇచ్చారు. నెక్స్ట్ లిస్ట్ అనేది చెప్తాను. లిస్ట్ అనేది ఎలాగే ఉంటుంది. ఒక వేరియబుల్లో మీరు సమ్ సింటాక్స్ అనేది సమ్ స్ట్రింగ్ అనేది రాశారు. ఆ స్ట్రింగ్లో మీకు కావాల్సిన వర్డ్ ఉందా లేదా మీకు కావాల్సినది ఏమైనా మనం అక్కడ ఉందా, పెద్ద ప్రోగ్రామ్ రాసేటప్పుడు మనం అందులో ఎక్కడ ఏందో ఎత్తుక్కోవడం కన్నా ఈ ఈజ్ స్టేట్మెంట్ వాడినట్టయితే మనకి అందులో ఆ ప్రోగ్రాంలో ఉన్న మనకు కావాల్సిన వర్డ్ ఉందా లేదా అని చెప్పేసి ఇదైతే చెప్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకొని ఇక్కడ ఏమి ఇచ్చాడో ఇప్పుడు ఇక్కడ ఇచ్చింది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇప్పుడు ఎక్స్లో ఇక్కడ మీకు ఒక లిస్ట్ స్టోర్ చేశాడు, వైలో ఒక లిస్ట్ స్టోర్ చేశాడు, z = x అన్నాడు. చూద్దాం ఇదేంటో. ఎక్స్లో మనకి యాపిల్ బనానా ఇచ్చాడు, వైలో యాపిల్ బనానా ఇచ్చాడు. ప్రింట్ x in z అన్నాడు. సో ఎక్స్లో x ఈజ్ z అంట. ఆ z అనేది x అంటున్నాడు. ఇక్కడ మీరు ముందే డిక్లేర్ చేశారు కదా z = x అని. సో ట్రూ అని ఇచ్చింది అక్కడ. x ఈజ్ y అన్నాడు. x ఈజ్ y. y అని ఇక్కడ ఎక్కడ డిక్లేర్ చేయలే, కానీ ఎక్కడ డిక్లేర్ చేయలే. అందుకే మనకు అక్కడ ఫాల్స్ అనేది వచ్చింది. కానీ x = y అంటే రెండు ఒకటే. సో అందుకని మనకు అక్కడ ట్రూ అనే స్టేట్మెంట్ వచ్చింది అనమాట. సో ఇదేంటి ఆపరేటర్స్ అనమాట. ఐడెంటిటీ ఆపరేటర్స్ అంటారు వీటి రెండింటిని. ఈజ్ నాట్ అనేది ఒకవేళ అందులో ఉందా లేదా అని చెప్పడానికి వరకే, అంతకు మించి చేయలేదు. ఇన్ను నాట్ ఇన్ అన్న రెండు ఒకటే. ఇంకా బిట్ వైజ్ ఆపరేటర్స్ అంటే మీకు ఇంతకు ముందే చెప్పాను. ఎండ్, ఆర్, XOR, నాట్ ఇంతకుముందే మీకు అయితే చెప్పాను. రెండు ఒకటే. లాజికల్ ఆపరేటర్స్ అన్న ఇదన్నా పెద్ద తేడా ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ గైస్. పైథాన్ డేటా స్ట్రక్చర్స్. పైథాన్లో లిస్ట్ గురించి అయితే ఇప్పుడు మనం అయితే చూద్దాం. పైథాన్ లిస్ట్. సపోజ్ మీకు ఇక్కడ మీకు ఇచ్చారు లిస్ట్ ఆర్ యూజ్ టు స్టోర్ మల్టిపుల్ ఐటమ్స్ ఇన్ ఏ సింగిల్ వేరియబుల్. లిస్ట్ అనేది ఏంటంటే ఒక సపోజ్ బోల్డ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి. మనకి సపోజ్ ఒక ప్రోగ్రామ్ రాయమంటారు గ్రాసరీస్ మీద ఒక స్టోర్ చేసినందుకు ఒక ప్రోగ్రామ్ రాయమంటారు. సో అవన్నీ ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ అనేది ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనం లిస్ట్ అనేది వాడతాం అనమాట.
లిస్ట్ ఆర్ వన్ ఆఫ్ ది 4 ఇన్‌బిల్ట్ ఐటెమ్స్ ఇన్ ద పైథాన్. ఇక్కడ ఏంటంటే ఈ లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ అనేవి పైథాన్‌లో ఇన్‌బిల్ట్ గైస్. ఆల్రెడీ మనం డిక్లేర్ చేయకపోయినా, మనం ఇలా ఇది లిస్ట్ అని చెప్పి డిక్లేర్ చేయకపోయినా అది అదే తీసేసుకుంటుంది. అవి అంటే ఇన్‌బిల్ట్ ఫంక్షన్స్ అంటారనమాట. ఈ లిస్ట్ అనేది కాకుండా ఇంకా టపుల్, సెట్, డిక్షనరీ అనే 3 రకాలు ఉంటాయి. వీటన్నిటిని పైథాన్ డేటా స్ట్రక్చర్స్ అంటారనమాట. అంతకు మించి ఏం లేదు అక్కడ రాసింది. పైథాన్లో లిస్ట్ సింటాక్స్ చూడండి. లిస్ట్ అనేది ఎలా రాస్తాము, ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము, ఎక్స్ అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకుంటాము. అందులో మీకు కావాల్సింది ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో స్టోర్ చేస్తారనమాట. ఇక్కడే మీకు డేటా స్ట్రక్చర్స్లో తేడా పడేది ఎక్కడ అంటే ఇక్కడే తేడా పడుద్ది. ఈ బ్రాకెట్సే. సెట్లో వేరే బ్రాకెట్ ఉంటుంది, టప్పులో వేరే బ్రాకెట్ ఉంటుంది, డిక్షనరీలో వేరే బ్రాకెట్ ఉంటుంది. ఇక్కడ లిస్ట్లో మాత్రం మనం ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్సే వాడతాము. స్క్వేర్ బ్రాకెట్స్తో మనం ఎప్పుడైనా లిస్ట్ అనేది సింటాక్స్ ఇలా రాస్తారనమాట. ఇప్పుడు మీరు అలా రాసేసి మీకు కావాల్సిన లిస్ట్ ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎక్స్ అనే వేరియబుల్ కింద మార్చాను, మీకు ఈజీగా అర్థమవుతుందని. ఆ వేరియబుల్లో ఏమున్నాయో అదైతే మీకు అక్కడ చూపిస్తుంది, అంతకు మించి ఏం లేదు. సో మీకు ఒకవేళ మనం స్టోర్ చేసుకున్న లిస్ట్లో ఒక పర్టికులర్ ఐటమ్ నెంబర్ ఇచ్చేసి ఆ నెంబర్ ప్రింట్ చేయాలనుకోండి. సో దాన్ని ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాము. ఇక్కడ మీకు లిస్టులో ఆ ఐటమ్ ప్రింట్ చేయాలనుకోండి. సపోజ్ మీకు ఇంతకు ముందే చెప్పాను ఇండెక్స్ వాల్యూస్ అని చెప్పాను. పైథాన్లో ప్రతి ఒక్క లిస్ట్లో ఒక్కొక్క దానికి ఇండెక్స్ వాల్యూ ఉండిద్దని చెప్పాను. ఇండెక్స్ వాల్యూ అనేది ఎప్పుడైనా 0 నుంచి స్టార్ట్ అయ్యింది. ఈ యాపిల్ అనేది 0, తర్వాత బనానా అనేది 1, చెర్రీ అనేది 2, అలాగా 0, 1, 2, 3 ఎన్ని ఇస్తే మీరు అలాగా 4, 5, 6, 7, 8, 9 అప్ టు 7 ఎన్నైనా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు అదే చెప్తున్నాడు. లిస్ట్ ఐటమ్స్ ఆర్ ఇండెక్స్డ్, అంటే ఇండెక్స్ నెంబర్తో ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ ఉండిద్ది. ఐటమ్ హ్యాస్ ఇండెక్స్ 0, ద సెకండ్ ఐటమ్ హ్యాస్ 1. చూసారా, ఫస్ట్ 0 నుంచి లెక్క పెడతారు, తర్వాత 1, 2, 3, 4 అలా తీసుకుంటూ పోతారనమాట. దాని లిస్ట్ ఐటమ్స్ అంటారు. ఎప్పుడైనా సరే ఇక్కడ మీరు ఒక ఫోర్ చెప్తాను, ఈ గుర్తుపెట్టుకోండి. వెయిట్ ఎప్పుడే చెప్తాను. ఇక్కడ చూసినట్టయితే ఇది ఒక్కటి, ఈ 4 స్క్రీన్ షాట్ కనుక మీరు తీసుకున్నట్టయితే ఇంకా మీకు ఆ డేటా స్ట్రక్చర్స్ చదివిన ఒకటే, చదవకపోయిన ఒకటే. ఇదైతే పక్కా చెప్తాను. ఈ 4 వస్తే చాలు, ఆ డేటా స్ట్రక్చర్స్ చదివిన ఒకటే, చదవకపోయిన ఒకటే. అంత క్లియర్గా ఎందుకు చెప్తున్నానంటే లిస్ట్ అనేది లిస్టులో టపుల్కి, సెట్కి, డిక్షనరీకి ఉన్న మెయిన్ డిఫరెన్సెస్ ఇక్కడ 4 ఈజీగా అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీకు ఫస్ట్లో లిస్ట్లో చూసుకున్నట్టయితే లిస్ట్ ఈజ్ ఏ కలెక్షన్ విచ్ ఈజ్ ఆర్డర్డ్ అండ్ చేంజబుల్ అలో డూప్లికేట్ నెంబర్స్. ఇక్కడ ఏంట్రా అంటే లిస్ట్లో మనం ఏం చేసుకోవచ్చు అంటే లిస్ట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. ఆర్డర్లో ఇప్పుడు మీరు సెట్ ఓపెన్ చేసి కనుక దాన్ని ప్రింట్ చేశారనుకోండి, ఆ సెట్లో ఉన్న ప్రతి ఒక్కటి మారిపోతూ ఉంటాయి అనమాట అవుట్పుట్లో. ఫస్ట్ ఒక వచ్చిన ఆర్డర్లో తర్వాత అవుట్పుట్లో రాదు. ఫస్ట్ ఒకసారి రన్ చేశారనుకోండి ఒక అవుట్పుట్ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి రన్ చేశారనుకోండి ఆ వచ్చిన ఆర్డర్లో మళ్ళీ రాదు సెట్ కానీ అలాంటివి వేరే కానీ. అలా కాకుండా ఐ మీన్ అంటే సెట్ అనేది అన్ఆర్డర్డ్, ఒకవేళ మళ్ళీ రన్ చేశారంటే ఆర్డర్ మారిపోద్ది. అలా లిస్ట్ అలా కాదు, ఒకే ఆర్డర్లో ఉంటాయి. ఎప్పుడైనా ఐటమ్స్ మనం ఒక లిస్ట్లో మెన్షన్ చేసామంటే అవి ఎలాగైనా ఆర్డర్లోనే ఉంటాయి. మళ్ళీ ఆ లిస్ట్ మనం చేంజ్ చేసుకోవచ్చు. కానీ సెట్ నెక్స్ట్ వచ్చేసరికి టపుల్ ఇవన్నీ చేంజ్ చేయలేము అనమాట. ఇక్కడే మీకు మేజర్ డిఫరెన్సెస్ అయితే కనబడతాయి అనమాట. ఆ లిస్ట్కి, టపుల్, సెట్, డిక్షనరీ. ఇప్పుడు మీకు లిస్ట్ గురించి చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. లిస్ట్లో మనం ఒక ఐటమ్ ఇచ్చామంటే అది ఒక ఆర్డర్లోనే ఉంటుంది ఎన్నిసార్లు రన్ చేసినా. పైగా మనం ఆ లిస్ట్ని ఒక 3 లిస్ట్ ఇచ్చామనుకోండి, మళ్ళీ మనం దాన్ని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే కాకుండా ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే లిస్ట్ అనేది డూప్లికేట్ వాల్యూస్ అలో చేస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను నా పేరేస్తున్నాను. ఓకే, ఐ మీన్ డూప్లికేట్ అంటే సేమ్ ఉండాలి కదా. ఇక్కడ మీకు చెర్రీ మళ్ళీ ఇస్తున్నాను. ఇక్కడ మీకు రన్ చేసినట్టయితే 4 అని కనబడింది. అదే కాకుండా మీకు సెట్ కానీ టపుల్ కానీ ఓపెన్ చేశారు అనుకోండి 3 అనే కనబడింది. ఎందుకంటే అసలు ముందు అది డూప్లికేట్ వాల్యూస్ అలౌ చేయదు. ఇదే మనకి లిస్టులో ఉన్న అడ్వాంటేజ్, మెయిన్ డిఫరెన్స్. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే సేమ్ అన్నీ ఇక్కడ మెన్షన్ చేశాడు లిస్టులో ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. ఇప్పుడు మనం లిస్ట్ మెథడ్స్ చూద్దాం. లిస్ట్ అనేది ఎలా క్రియేట్ చేసాం అనేది ఇప్పుడు చూసాము. ఒక వేరియబుల్ ఇచ్చాము, దానికి స్క్వేర్ బ్రాకెట్స్ లోపల కొటేషన్స్ ఇచ్చేసి మనకు కావాల్సిన ఐటమ్స్ కామా పెట్టుకుని రాసేసి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత మీరు ఏం వేరియబుల్ ఇచ్చారో దాన్ని ప్రింట్ చేస్తే మనకి ఏ లిస్ట్ ఉందో ఆ లిస్ట్ అనేది ప్రింట్ అయిపోతుంది. సో దాని లిస్ట్ని ఎలా మాడిఫై చేయొచ్చు అని చెప్పి ఇక్కడ మీకు లిస్ట్ మెథడ్స్ అనేవి కొన్ని ఇచ్చాడనమాట. ఆ లిస్ట్ మెథడ్స్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. యాక్సెస్ లిస్ట్ ఐటమ్స్. మనం ఈ లిస్ట్ ఐటమ్స్లో ఉన్న ఐటమ్స్ని ఎలా యాక్సెస్ చేయాలి ఒక్కొక్క ఐటమ్ గురించి. ఫస్ట్ ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను ఇండెక్స్ వాల్యూ అని ఉంటుంది. దాని ఒక ఇండెక్స్ వాల్యూని అక్కడ మీకు మెన్షన్ చేసినట్టయితే ఆ ఫస్ట్ ఐటమ్ ప్రింట్ అయిపోద్ది అనమాట. సో అంతకు మించి ఏం లేదు. చేంజ్ లిస్ట్ ఐటమ్స్. ఇక్కడ మీకు ఒక్కొక్క ఐటమ్ని ఎలా చేంజ్ చేయాలి. ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసేసారు. ఆ లిస్టులో మనం ఒక పర్టికులర్ ఎలిమెంట్ దగ్గర వేరే ఐటమ్ పెట్టాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ వేరియబుల్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసి ఏ పొజిషన్లో మనం ఆ లిస్ట్ ఒక వర్డ్ అనేది యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ నంబర్ అక్కడ మెన్షన్ చేసేసినట్టయితే
అదే మనం మార్చాలనుకున్న వర్డ్ వెళ్ళి అక్కడ ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే యాపిల్, బనానా, చెర్రీ అని ఇచ్చాడు. ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ 1లో బ్లాక్ కరెంట్ అనేది అక్కడికి వెళ్ళాలి. సో ఏం చేశాడు, ప్రింట్ దిస్ లిస్ట్ అని ఇచ్చేసాడు. సో బ్లాక్ కరెంట్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది. ఇది సింటాక్స్. ఈ సింటాక్స్ గుర్తుపెట్టుకుని అయితే మీరు ఏమైనా చేసేయచ్చు. నెక్స్ట్ యాడ్ లిస్ట్ ఐటమ్స్ అని ఇచ్చాడు. యాడ్ లిస్ట్ ఐటమ్స్ అంటే ఏంటంటే ఇక్కడ మీకు లిస్ట్ ఐటమ్స్ 2 లిస్టులు యాడ్ ఫస్ట్ ఒక లిస్ట్ క్రియేట్ చేసేసారు. తర్వాత ఆ లిస్టులో అపెండ్ అనేది వాడామనుకోండి, ఇక్కడ లిస్టులో ఎండ్ వైపు యాడ్ అయ్యింది అనమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే లాస్ట్లో యాడ్ అయ్యేది ఆరెంజ్ వెళ్ళి. ఒక లిస్టులో ఒక కొత్త ఎలిమెంట్ లాస్ట్లో యాడ్ అవ్వాలంటే అపెండ్ ఫంక్షన్ వాడాలి. ఇక్కడ మీకు అన్నీ చెప్పుకుంటూ వెళ్తున్నాను బ్రీఫ్గా. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటూ వెళ్తే మీకు పైగా ఇంపార్టెంట్గా చెప్తున్నాను అంతే. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటూ వెళ్ళండి. సపోజ్ ఇక్కడ మీకు 2 లిస్టులు ఇచ్చాం. 2 లిస్టులు మీరు యాడ్ చేయాలి. ఆ 2 లిస్టులు కలిసిపోవాలన్నమాట. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎక్స్టెండ్ అనే వర్డ్ వాడాడు. అపెండ్ అంటే దేనికి వాడతారు? అపెండ్ అంటే ఎండ్లో యాడ్ చేయడానికి వాడతారు. ఎక్స్టెండ్ అంటే దేనికి వాడతారు? ఎక్స్టెండ్ అంటే 2 లిస్టులు కలపడానికి వాడతారనమాట. అలాగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్కటి గుర్తుపెట్టుకుంటే మీకైతే ఈజీగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఉండదు. తర్వాత రిమూవ్ లిస్ట్ ఐటమ్స్. మీకు జస్ట్ చిన్నవి అర్థమయ్యేటట్టే చెప్తున్నాను. రిమూవ్ లిస్ట్ ఐటమ్స్. సపోజ్ ఒక లిస్ట్ క్రియేట్ చేసేసి మీరు అందులో ఐటమ్స్ రిమూవ్ చేయాలనుకున్నారనుకోండి. ఒక ఐటమ్ రిమూవ్ అనే ఒక ఫంక్షన్ వాడేసి మీరు ఏమి రిమూవ్ చేయాలనుకున్నారో అది పక్కన మెన్షన్ చేసినట్టయితే ఆ ఐటమ్ అనేది రిమూవ్ అయిపోతుంది. అంతకు మించి ఏం లేదు. తర్వాత ఇక్కడ మీకు ఏమి అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సార్టింగ్, కాపీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. అవి మీరు తర్వాత అయినా చూసుకోవచ్చు. జాయినింగ్ 2 లిస్ట్స్. ఇక్కడ మీకు ఇందాకే చెప్పాను, ఒక 2 లిస్టులు జాయిన్ చేయడం ఎలా అనేది ఎక్స్టెండ్ అనే ఒక ఫంక్షన్ వాడమన్నాను. తర్వాత లేదంటే ఒకవేళ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక లిస్ట్లో ఒక వేరియబుల్ ఒక లిస్ట్ స్టోర్ చేశాడు. నెక్స్ట్ ఇంకో వేరియబుల్ తీసుకొని ఒక లిస్ట్ స్టోర్ చేశాడు. తర్వాత లిస్ట్ 3లో ఏం చేశాడు, ఆ 2 లిస్టులు యాడ్ చేయమని లిస్ట్ 3 ప్రింట్ చేయమని అవుట్పుట్లో ఏమొచ్చిందో చూడండి. ఇప్పుడు అన్నీ కలిపి ఒక లిస్ట్ ఫామ్ అయిపోయింది. అంటే మీరు అక్కడ ఎక్స్టెండ్ అనేది ఒక వర్డ్ వాడచ్చు, లేదంటే ఇలాగ ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకొని ప్రింట్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఇవి లిస్ట్ మెథడ్స్. ఇవి లిస్ట్లో ఉన్న ఐటమ్స్ అనమాట. ఇక్కడ మీకు అయితే 4 ఇంపార్టెంట్వి చెప్పాను. లిస్ట్ అంటే సింటాక్స్ చెప్పాను. తర్వాత లిస్ట్ అనేది ఎలా ఉంటుందో చెప్పాను. తర్వాత లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను. తర్వాత ఆ లిస్ట్లో ఉన్న ఐటమ్స్ ఎలా చేంజ్ చేయాలో చెప్పాను. తర్వాత ఆ లిస్ట్ ఒక 2 లిస్టులు ఎలా యాడ్ చేయాలో చెప్పాను. తర్వాత ఒక లిస్ట్లో ఒక ఐటమ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. ఇవన్నీ జస్ట్ ఒక చిన్న బేసిక్స్ కింద తీసుకోండి. ఈ బేసిక్స్ అన్నీ కలిపి తర్వాత ఒక పెద్ద ప్రోగ్రామ్ చేయొచ్చు అనమాట. సో ఇది గైస్, ఇది డేటా స్ట్రక్చర్, పైథాన్ డేటా స్ట్రక్చర్లో ఫస్ట్ వీడియో లిస్ట్. నెక్స్ట్ మీకు ఆపరేటర్స్ అయితే ఈరోజు కంప్లీట్ చేశాను. తర్వాత వీడియోలో మనం టపుల్, సెట్, డిక్షనరీ గురించి అయితే చెప్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.